अंबनवाम्बुजज्वलकरम्बुजशारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बितदिग्विभागनिजसुदीप्तिविविक्तनिजप्रभाव भावंबरवीधिविष्टति कृपतूडु भारती परब्रह्मस्वरूपమైన సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. సచరిత్ర శక్తి స్వరూపమే అని అన్వయం చేసుకుంటూ దసరా నవరాత్రులలో మహాసమాధి ఉత్సవాలలో భాగంగా ఈ ముందు నేను మననం చేసుకుంటున్నాను. ఈరోజు దివ్య భాగవతం విన్నారు. అంతకుముందు ఈరోజు అవతారమైనటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని గురించి విన్నారు. అందుకనే అంటే అవి పురాణాలండి, అవి నిజంగా జరిగాయా జరగలేదా అనే దాని గురించి ఆలోచన అనవసరం. ఎందుకంటే మనంతా హిందువులం కాబట్టి అది జరిగాయి కాబట్టి కోట్ల సంవత్సరాల నుంచి కథలు వింటున్నారు, దానివల్ల ఫలితాన్ని పొందుతున్నారు. ఇప్పుడు సచరిత్ర మననం చేసుకుంటున్న నేను ఈ దేవి భాగవతంలో ఈరోజు చెప్పబడినటువంటి మహాలక్ష్మి అవతారాన్ని గురించి చెప్తూ శక్తి స్వరూపం అండి. ఎవరికైనా ఏదైనా కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. అందుకని నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, అయ్యా రేపు నువ్వు చనిపోతావని ఎవరితోనన్నా అన్నారనుకోండి, పర్వాలేదులే ఈరోజు పోయే వదిలి రేపు పోతాలే అంటారు. అదే కనుక నీకు రేపు 10 కోట్ల నష్టం వస్తున్నదని ఎవరికైనా చెప్పాను ముందే, వాడికి ఇప్పుడే లో బీపీ వచ్చేస్తుంది, షుగర్ వస్తుంది. ఇంకా వాడు ఎంత అవస్థపడతాడంటే నానా అవస్థపడతాడు. అంటే డబ్బులు ఎట్టయిపోయినాయంటే ప్రతిదీ డబ్బులే. ధనం మూలం ఇదం జగత్ అంటున్నారు, కానీ మన వేదం అట్లా చెప్పలేదండి. వేదం ఏం చెప్పిందంటే ధనమగ్ర ధనం వాయు ధర్మం ఇందో బృహస్పతి. ధనం అనేటువంటిది ఇంద్రుడి లాంటిది, బృహస్పతి లాంటిది అని చెప్పబడింది. కాబట్టి ధనం అనేటువంటి దాన్ని ఏ రకంగా మనం భావించుకోవాలి, ధనాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి, ధనాన్ని ఏ రకంగా మనం సద్వినియోగపరచుకోవాలి అనే దాని గురించి మనం అందుకనే ఐశ్వర్యవంతులు ఉంటారండి. కానీ ఐశ్వర్యవంతులకు ఏముంటుందండి? ఎక్కువ శాతం లోభం ఉంటుంది. ఏమో ఖర్చు అయిపోతే మళ్ళా వస్తుందో రాదో, వస్తే మనకే వస్తుందని ఏమిటి, నమ్మకం ఏమిటి అనేటువంటి ఈ లోభత్వం అంటారు దీన్ని. ఈ లోభత్వం ఉన్నదనుకోండి, ఎంత ఉన్నా దండగండి. కాబట్టి లోభి అయినటువంటి వ్యక్తికి పరమాత్మ యొక్క అనుగ్రహం కలగదు. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే లోభికి కలగదండి. గురువు యొక్క అనుగ్రహం కలగాలంటే లోభికి కలగదు. కాబట్టి ఈ రకంగా మనం ఈరోజు సచరిత్రలో దేవి స్వరూపంగా చెప్పబడుతున్నది శక్తి స్వరూపం ఏది? మహాలక్ష్మి. అలాంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు ఏ రకంగా బాబా సచరిత్రలో బాబా రూపంలో. అందుకనే బాబా, మీరు చాలా మంది బాబా సగుణోపాసన పుస్తకం చదువుకుంటూ ఉంటారు, షిరిడి సంస్థానం వాళ్ళు ఇస్తుంటారు. దాంట్లో సాయిబాబా అష్టోత్తర శతనామావళి ఉంటుంది, ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది. అంటే మహాలక్ష్మి అమ్మవారిని ఇచ్చారు, అక్కడ ఎక్కడ దుర్గాదేవి లేకపోతే ఇంకొక అమ్మవారిని ఇవ్వలేదు. అంటే అమ్మవారు ఎవరు? సాయిబాబా ఎవరంటే ఆయన మహాలక్ష్మి స్వరూపమే. కాబట్టి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆయన ఏమి ఇస్తాడండి? డబ్బులు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ డబ్బులు ఇచ్చేటువంటిది ఈయన మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఎందుకంటే సంపద వచ్చిందంటే మనకు రోగాలు వస్తాయి. అది ఎట్లా ఖర్చు అయిపోతుందో, ఏమైపోతుందో, ఎప్పుడు వస్తుందో మనకి ఏమీ తెలియదు. కానీ ఆ సంపద మనకు అవసరమా? మనం ఉన్నదాంతో తృప్తిగా ఉంటే చాలు కదా అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. ఏ వ్యాపారస్తుని చూడండి మీరు, ఈరోజు నాకు ఒక 10 కోట్లు వచ్చినాయి, ఇంకా దానిలో 10 కోట్లతో ఉందామని అనుకుంటున్నాడా రాజకీయ నాయకుడు కానీ వ్యాపారస్తుడు కానీ? ఇంకా 10 కోట్లు వస్తే బాగుంది. ఏం చేస్తారండి? 10 కోట్లు పెట్టుకొని ఏమన్నా ఊరేగిపోతారా? పోలేదుగా. మరి ఎందుకంటే అంటే అది అంతే, అది ఆ సంపాదించుకునే వాడికి ఆ 50 ఏదంటే అదొక వ్యసనం. తాగేవాడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడంటాడు చూడండి, సిగరెట్లు. ఆ రకంగా ఇది కూడా ఈ డబ్బులు సంపాదించడం అనేటువంటిది ఏదైతే ఛాన్స్ దొరికిందంటే ఎక్కడ వదిలిపెట్టాడండి, అంత కబ్జాలే, అంత దోపిడీ. కాబట్టి ఈ డబ్బులు సంపాదించుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా చాలా ఆ సంపాదించుకునే దాంట్లో కూడా తృప్తిగా ఉంటుంది. నువ్వు భయపడకు, నువ్వు తృప్తిగా ఉంటావు. ఎప్పుడు భయపడకుండా తృప్తిగా ఉంటావు? సద్గురువు సాయిబాబా నువ్వు కనుక ఆశ్రయిస్తే, నీకు రుణం ఉంటే తప్పకుండా నువ్వు ఆ రకంగా ఆనందాన్ని పొందుతావు. దానికి ఉదాహరణే దాము అన్న అనేటువంటి ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయనకు కొద్దిగా అంటే జ్యోతిష్యం కూడా తెలుసు. ఆయనకి 2 భార్యలట, పిల్లలు లేరు. బాబా దగ్గరకు వచ్చిన తర్వాత అనుగ్రహం కలిగింది, సంతానం కలిగింది, అంతా బాగానే ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. చెప్పాను కదా ఇప్పుడే, వ్యాపారస్తుడు అతను, సంపాదిస్తున్నాడు.
సంపాదిస్తున్నవాడు బాంబేలో ఉండి ఎవరు స్నేహితులు వచ్చారట, ఎవరి దగ్గరికి, దాము అన్న దగ్గరికి వచ్చి చెప్పారట, నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు ఎక్కడ కదనక్కర్లా, నువ్వు పెట్టుబడి పెట్టు అంటే చాలు, నువ్వు పెట్టుబడి పెడితే నీకు లక్షల లక్షలు నీ ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తావు అని చెప్పారట స్నేహితులు. నువ్వు అను, మాకు ఆ ₹1,00,000 నేను పెట్టుబడి పెట్టుకుంటూ నువ్వు పెట్టుబడి పెట్టు కదా, మేము నడిపిస్తామని చెప్పారట. అది పెద్దగా నష్టం రాదు, పెద్దగా కాదు, అసలు నష్టమే రాదు అట్లాంటి వ్యాపారం అది, అట్లాంటి ఆ పెట్టుబడి అది. కానీ ఒకవైపు భయం, ఎందుకు బాబాని అడిగి చేస్తే బాగుండు కదా, అక్కడే వచ్చింది. బాబాకు జాబు రాశాడు చూడండి, ఆయన ఓలా ఎవరితో పంపించాడో, ఎవరికి రాశాడో జాబు, శ్యామాకి రాశాడు. శ్యామ అంటే తెలుసు కదా మీకు, మాధవరావు దేశపాండే, బాబాకు చాలా సన్నిహితుడు. ఆయన జాబు తీసుకొని వచ్చాడు. ఎంత సర్వజ్ఞుడంటే బాబా, ఆ జాబు చదవను కూడా చదవలేదండి, చదవకుండానే ఉంటూ చదవబోతుంటేనే బాబా అన్నాడట, సేట్ పాగల్వన్గా, సేట్ పిచ్చోడైపోయాడు, ఏమో ఎత్తులేస్తున్నాడు కదా అన్నాడట. అంటే అర్థమైపోయింది శ్యామకు, నిజంగా ఎత్తులేస్తున్నాడు అంటే ఏదో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి సంపాదించాలని ఎత్తులేస్తున్నాడని అనుకున్నాడు. ఆ జాబు మడత పెట్టేస్తున్నాడ, మూసేస్తున్నాడు, ఇంకెందుకు చదవడం ఎందుకు. అప్పుడు బాబా అన్నట, అరే శ్యామ ఎందుకు మూసేస్తున్నావు, మీరు చెప్పారు కదా బాబా దీని సారాంశం, వద్దు ఈ ముసలోడు ఏదో వాగుతుంటాడు, మొత్తం చదవమన్నాడు. మొత్తం చదివాడండి. చదివిన తర్వాత చెప్పాడు బాబా, వాడు ₹5 కొని ₹2 అమ్ముకోవాల్సి వస్తుంది, వాడి ఇష్టం. ఎట్లంటే చెప్తుందండి తల్లి, కానీ ఎవరైనా అంతే కదా, నాకు నీ వ్యాపారం చెయ్యాలి, దాంట్లో నా నష్టం జరగదు అంటే ఎవడేం చెప్తా, ముందువాడికి ఎవడేం చెప్తాడండి. నేను చెప్తున్నాను నష్టం వస్తుంది, వాడి ఇష్టం కాదు, పెట్టుబడి పెట్టుకొని చేస్తా అంటే చేయమను అని జవాబు రాశాడు. ఎవరు? శ్యామ. ఎవరికి? దాము అన్నాడు. దాము అన్న జాబు చదువుకున్నాడు. ఓరి నాయను అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే, అసలు ఎందుకు నేను జాబు రాయించా, నేను శ్యామకి ఎందుకు రాశాను జాబు, బాబాని ఎందుకు అడగాలి, ఆయన ఏమైనా వ్యాపారాలు చేస్తాడా, ఆయనకి ఏమైనా చిట్ ఫండ్ కంపెనీ ఉందా, ఆయనకి ఏ వ్యాపార అనుభవం ఉందని, ఈ వ్యాపారంలో ఎక్కడ కూడా నష్టం జరగదు, కానీ ఎందుకు బాబా చేయవద్దన్నాడు, పైన నష్టం వస్తుందని చెప్తున్నాడు. నాకు నచ్చలే. అయినా చూడండి ఎట్లా ఉంటుందంటే, పీకుడండి, పోదాం జాబు రాస్తే బాబా ఇట్లా అన్నాడు కదా, ఏమని, నీకు నష్టం వస్తుంది బాబు అని, పోయి ఆయన దగ్గర కూర్చుందాం, ఆయనతో మాట్లాడదాం, ఆయనతో మాట్లాడి ఉన్న విషయం ఇదయ్యా, ఏమి నష్టం రాదయ్యా, నువ్వు అను అని అందామని పోయినాడండి. ఎక్కడికి? షిరిడీకి. ఇది జరిగిన కథ, సత్యత్ర కథలు పురాణాలు లాంటివి కాదు, జరిగినాయో జరగలేదు అని సందేహం కలగవలసిన అవసరమే లేదు, ఇది జరిగిన కథ. ఆ దాము అన్న అనేటువంటి ఆయన షిరిడీకి వచ్చాడు, కూర్చున్నాడు. బాబా దగ్గరకి వెళ్ళి బాబాని అడగడానికి ధైర్యం లేదు. బాబా దగ్గర కూర్చున్నాడు. బాబా దగ్గర కూర్చున్న తర్వాత బాబా అన్నాడు కదా, మొదట ఏంది, గోధుమల వ్యాపారం, దాంట్లో పెట్టుబడి పెట్టితే చాలు వస్తాయి డబ్బులు బాగా అనుకున్నాడు కదా. ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మరి గోధుమల వ్యాపారం పెట్టాలనుకున్నాను బాబా, మీరేమో వద్దన్నారు అని అనొచ్చు కదా. మనసులో అనుకుంటున్నాడట, ఏమని, పత్తి వ్యాపారం చేస్తాను, గోధుమల వ్యాపారం వద్దన్నారు కదా మీరు, మరి పత్తి వ్యాపారం చేస్తే దానిలో లాభం వస్తే, జాగ్రత్తగా వినండి, ఈ 2025లో చెప్తున్నాను, ఈ రోజుల్లో జరుగుతున్నదంతా అంతే. గురువుల దగ్గరికి పోయి కమిషన్ ఇస్తామని అడగాలి. ఏమన్నాడట దాము అన్న, వచ్చిన లాభంలో నీ కమిషన్ ఇస్తా. ఇది ద్వారకామాయిలో జరిగిందండి, అమ్మవారి స్థానం చెప్పారే బాబా, అలాంటి ద్వారకామాయిలో జరిగింది, నీకు నేను కమిషన్ ఇస్తా బాబా అన్నాడటండి. ఎంత ధైర్యం! నిజంగా ధైర్యం కాదు, అది వ్యాపారస్తుడు మాయ. అది తల్లికి కమిషన్ ఇస్తాడు వాడు, భార్యకు కమిషన్ ఇస్తాడు, అందరికి ఇస్తాడు వాడు. ఎందుకు? సంపాదించాలి, కమిషన్ ఇస్తాను అన్నాడు. బాబాకు తెలియదా? బాబా పక్కవాడితో చూశాడట, అన్నాడట, ఈ మురికి కుప్పల్లో నన్ను ఎందుకు దిద్దుతారా అన్నాడు. నాకెందుకు వచ్చిన ఈ కమిషన్లు, మీకు లాభాలు వస్తే మీరే సంపాదించుకోండి, నష్టం వస్తే మీరే నష్టపోండి, మధ్యలో నన్ను దింపి లాభం వస్తే నీకు లాభంలో కమిషన్ ఇస్తానని ఎంత ఎందుకు వచ్చింది? అప్పుడు చివరికి దాము అన్నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఏంటి బాబా, పత్తి వ్యాపారం కూడా వద్దంటున్నాడు, ఇట్లంటున్నాడు ఎందుకు అనుకుని చాలా బాధపడ్డాడు, వెనక్కి వెళ్ళిపోయాడు.
ఎక్కడికి? బాంబే. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎవరైతే పెట్టుబడి పెట్టమన్నారో వాడికి చెప్పారు, బాబా వద్దన్నాడు, నేను పెట్టుబడి పెట్టడం లేదు. రే చాలా నష్టపోయినవరా, లక్కి బన్సర్ అంటారు చూడండి, చాలా లాభాలు వస్తాయి నీకు నిజంగా నువ్వు కనుక పెట్టుబడి పెడితే. ఇది ఎవరికైనా అప్పచెప్తే వాళ్ళు సంపాదించుకుంటారు బాగా, నీ ఇష్టం. మళ్ళా చెప్తున్నా, లేదు బాబా వద్దన్నాడు, నేను వ్యాపారం చేయను, నేను నష్టపోతానని బాబా నాకు చెప్పాడు. చూడండి డబ్బు. వెంటనే రామన్న వాళ్ళతో ఆ మాట అన్నమాట. సరే అండి, సరే నీ కర్మను అనుభవించని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందండి? ఒక 3 నెలలు గడిచిందండి. వ్యాపారం పెట్టారు కదా, వ్యాపారం పెట్టుబడి ఎవరో పెడతారు కదా. జరిగిందేంటి? ఆ వ్యాపారం పెట్టుబడి పెడితే వర్షాలు వచ్చాయట, తుఫాను వచ్చిందట, విపరీతంగా పంటంతా నాశనం అయిందట. ఎవరికి ఏమైంది? బాబా చెప్పినట్టే 5 రూపాయల కొన్ని 3 రూపాయలకు అమ్ముకోవాల్సి వచ్చింది. చాలా మంది ఆ పెట్టుబడి పెట్టిన వాడు మొత్తం నష్టపోయారు. అయ్యా ఇదండి బాబా, మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆయన, దేవి సత్యక్తంగా దేవి స్వరూపం. ఇప్పటికి కూడా ఎవరైనా సరే, అందుకనే వ్యాపారాలు చేసేవాళ్ళు దారాముకు బాబా పేరు పెట్టుకుంటారు. నష్టం లేదు, కానీ సంపాదిద్దాం అంటే లాభం లేదు. దానివల్ల నష్టపోయేది నువ్వే. తృప్తిగా ఉండు. నీకు వచ్చింది నేను ఇచ్చానని చెప్పి తృప్తిపడు. దాంతో తృప్తిగా ఉందని అనుకోకుండా ఏదో సంపాదిద్దామని నా పేరు వాడుకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి సంపాదించడం అనేటువంటిది ఒక్కటే కాదు, సంపాదనతో పాటు సంతృప్తి పడాలి. అందుకనే తులసీదాస్ గారు అంటారు ఒక దోహాలు హిందీలో, ఎక్కడైనా కనకపు వర్షం పడుతుంది అని అంటారు అనుకోండి, బంగారు వర్షం పడుతుంది, అక్కడికి పోయినా తలకా బాగుంటుంది. అదేగానే మామూలు వర్షం పడితే తడిసిన నష్టం లేదు. అంతేగాని అందుకని అక్కడ ఏం వర్షం పడాలట? సంతోషం అనే వర్షం పడాలట. అంటే తృప్తి అనేటువంటి వర్షం పడింది అనుకోండి, ఎంత ఆనందంగానో ఉంటారట. అందుకనే కబీర్దాస్ చెప్తారు, జబతక్ సంతోష ధన నహి, అంటే సంతోషం అనేటువంటి ధనం లేదనుకోండి, సవధన ధూళి సమా. మిగతా అన్ని డబ్బులు కూడా, నాకు ఎన్ని కోట్లు వచ్చినా తృప్తి అనేటువంటిది లేకపోతే, నాకు ఎంత సంపాదించినా ఎన్ని సిరి సంపదలు వచ్చినా తృప్తి అనేటువంటిది లేకపోతే, అన్ని ధనాలు, అన్ని సంపదలు, అన్ని సిరి సంపదలు అంతా కూడా ధూళి సమానం. అంటే మామూలుగా ఇది ఉంటుంది, మట్టితో సమానం అండి. అంతే కదండి. తృప్తి అనేది లేకపోతే ఏముందండి? కాబట్టి ఈ ధనము అనేటువంటిది ఏ రకంగా మనం సద్వినియోగపరచుకోవాలి. భగవంతుడట మనిషికి, మీకు అందరికీ తెలుసు, ఏమిచ్చాడు? శరీరాన్ని ఇచ్చాడు. శరీరం ధనం కాదండి. నిజంగా కాలు, చెయ్యి, ముక్కు, నోరు ఇవన్నీ ఉన్నాయి. ఆలోచిస్తున్నాం, నడుస్తున్నాం, పాడుతున్నాం, తిరుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం, సంపాదిస్తున్నాం. ఈ సంపాదనకి ఇది కనుక లేకపోతే ఏం సంపాదిస్తాం? నడవలేకపోతే ఏం చేస్తాం? మాట్లాడలేకపోతే ఏం చేస్తాం? అప్పుడు ఏమన్నా డాక్టర్లు ఏమైనా ఇస్తారా? ఏమి ఇయ్యరండి. చాలా లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ధనం అనేటువంటిది ఏదైతే అంటే సిరి సంపద అనే మొట్టమొదటి భగవంతుడు నీకు ఇచ్చిన సంపద ఏదయ్యా అంటే ఇది. అందుకని దేహం అనేటువంటి ధనాన్ని ఈ దేహం ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, దీని వలన నువ్వు ఏం చేయాలని చెప్పారు బాబా. అదే సత్యత్వం కూడా బాబా చెప్పింది అదే. నీకు భగవంతుడు మంచి దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహాంతో నువ్వేం చేయాలి? ధర్మకార్యాలు చేయాలి, దానాలు చేయాలి, సంపాదించుకోలేదు ఎవ్వరు అన్నారు. సంపాదించుకొని సుఖపడండి, పెళ్ళాము, పిల్లలు, సుఖము. అందుకనే బాబా చెప్పేవారు ఒకటే, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి 10 రూపాయలు అడిగారనుకో, నీకు ఇవ్వడానికి ఇష్టం లేదు. ఏం చెప్పాడండి బాబా? ఎవరినైనా అప్పడిగి పోతే పోయిందిలే, నాకు 10 రూపాయలు నష్టమైందా, నష్టం లేదులే అని ఇవ్వవద్దు అన్నాడు. అది కూడా చెప్తున్నా, స్పష్టంగా చెప్పాడు. ఇవ్వవద్దు, నీకు ఇష్టం లేదు, నీ దగ్గర 10 రూపాయలు ఉంది, ఇవ్వవద్దు. కానీ కుక్కలాగా మరగవద్దు వాడి దగ్గర. పిచ్చిగా ఆలోచించి నన్ను అడుగుతావా, ఇట్లాంటి మాటలు మాత్రం నువ్వు అనవద్దు అని బాబా చెప్పారండి. కాబట్టి డబ్బు దగ్గర ఎవరినైనా సరే, మొన్న అన్నం గురించి చెప్పాం, ఈరోజు డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి ఏంలే, ఇంకో 10 రూపాయలు ఇస్తాడు, వద్దు. వాడికి ఏం కాదు, వాడికి భగవంతుడు వాడికి ఇచ్చాడు. నీకు భగవంతుడు ఇంతే ఇచ్చాడు. కాబట్టి నీకు ఇచ్చేది దీన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. అందుకనే చెప్పు, మాజాన్ని ద్రవ్యకేవా తవ చరణ రజ సేవా మా గణేశియాత తుమ్మ దేవాదిదేవా ఆరతి సాయి బాబా. ఆర్తి పాటలను మనం పాడుతూ ఉంటాం. మాధవ్ అట్కర్ అనేటువంటి ఆయన రాశాడు ఈ పాట.
ఈ పాటలు మనం చెప్తుంది ఏంటంటే మజా నీకే ద్రవ్యఠేవా, నేనేదైతే డబ్బు సంపాదిస్తున్నానో అది నీ సేవ కోసమే ఉపయోగించాలి. చాలా మందికి సందేహపడవచ్చు. ఉదాహరణకు 1,00,000 రూపాయలు నేను సంపాదిస్తాను, 1,00,000 రూపాయలు సాయిబాబా ఖర్చు పెడుతున్నాను నా భార్యకు, పిల్లలకు, వానికి, దీనికి, సినిమాలకు, వాటికి వీటికి. కానీ నువ్వు ఖర్చు పెడుతున్నది మాత్రం నీవు సంసారానికి పెడుతున్నా కూడా భావనలో మాత్రం బాబా ఇచ్చింది నేను ఖర్చు పెడుతున్నాను అది. అంతేకాని నువ్వు సంపాదిస్తున్నది కాదు, బాబా ఇచ్చింది. ఇది నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఈ 1,00,000 రూపాయలు నేను సంపాదించుకున్నాను, ఇది నేను ఖర్చు పెడుతున్నానంటే ఆయన ఇచ్చాడు, ఆయన ఖర్చు పెడుతున్నాడు, ఆయనే ఖర్చు పెడుతున్నాడు. ఉదాహరణకి చెప్తున్నా కదా, ఒక కాగితం 10 కోట్లు వచ్చింది, అక్కడ ఎవరో ఒకటి అడిగాడు ఒక 5 కోట్లు కావాలని, వాడు ఇయ్యాడండి. ఎందుకు ఇయ్యాడు? ఇస్తే నష్టపోతాడు. ఆ విషయం బాబా మనకు ముందు హెచ్చరిక చేస్తాడు. కాబట్టి ఈ రకంగా ఎన్నో మాయల నుంచి మనం మాయలో తగులుకోకుండా పైన నేను చెప్పే విధంగా డబ్బు అనేటువంటి మాయ ఎట్లాంటిదంటే భార్యాభర్తల మధ్య కూడా చివరికి విడాకుల వరకు తీసుకొచ్చేది ఏంటంటే డబ్బే. కాబట్టి భార్యాభర్తలు కాదంటే తల్లిదండ్రులు కూడా, చివరికి తండ్రి కొడుకు కూడా వివాదం కలిగిస్తున్నది అంటే ఈ రోజుల్లో కారణం డబ్బు 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 డబ్బు. ఈ డబ్బు అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఈ డబ్బు వలన మనం పొందుతున్నటువంటి దుర్వినియోగం ఏదైతే ఉందో అది అనుభవించకుండా తృప్తిగా ఉండండి. నువ్వు ఎంత సంపాదించుకో, సుఖపడు, ఆనందపడు, కానీ అది సేవ కోసం వినియోగించు. కొంత కొంత ఎంతో కొంత. నేను చాలా మందిని చూస్తుంటానండి, వాళ్ళు నెల నెల వచ్చేటప్పటికి కొంత డబ్బు పక్క పెడతారు. మీకు చాలా మందికి తెలుసు అనుకుంటా, ముస్లింస్ ఎక్కువ మంది అట్లా చేస్తారు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కొంత ఫండ్ పక్క పెడతారు, ఎందుకంటే మసీదుల కోసం పెడతారు. అట్టా నేను కూడా విన్నాను. అట్లాగే మన దగ్గర కొంతమంది చెప్తారు కానీ చెయ్యాలండి, కొంతమంది చేస్తున్నారు. నేను చేయడం లేదే కూడా నేను అన్నాను. అంటే మనకు వస్తుంది, రాదనే కాదు. 10 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు 2 రూపాయలు పెట్టలేవా? పెట్టగలుగుతావు, కానీ పెట్టాలనేటువంటి ఆలోచన నీకు కలగడం లేదు. ఆ పెట్టాలనే ఆలోచన కలిగితే ఏమవుతుందంటే నీకు అదేనట చివరికి మిగిలేది. అది ఇక్కడ బాబా మనకు చెప్తున్నది ఏంటంటే, చివరికి నీకు ఏం మిగులుతుందిరా నాయన అంటే, నీకు కోట్లు మిగిలిస్తావు, ఇన్కమ్ ట్యాక్స్ లో కట్టకుండా నీ దగ్గర ఉంచుకుంటావు, కానీ అవి నీ వెంబడి రావు. బా నిజంగా ఎంత కష్టపడ్డాడయ్యా, ఎంత మిగుల్చుకోకుండా చూడు ఎంతమందికి సేవ చేశాడో అనేది మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఏం మిగులుతుంది నాయన అంటే, మనకు ద్రవ్యము అనేటువంటిది కాదు మనం వెంబడి వచ్చేది, మనం ద్రవ్యం యొక్క సద్వినియోగం చేసిన పద్ధతిలో ఉండేటువంటి దాంట్లో ఎంత చక్కగా ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలలో మంచి మనస్సుతో, అంటే ప్రతిదీ డబ్బుతోనే ఆలోచించడం అండి. అందుకని చివరిగా ఒక కథను నేను గుర్తు చేసేసి సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ 5వ రోజు ఒక భజన చేసేవాళ్ళు షిరిడీకి వచ్చారు. భజన చేసేవాళ్ళకి మీకు అందరికీ తెలుసు, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి. వాళ్ళు అందుకోసమే కదా, వృత్తి అదే కదా, వృత్తి అదే, ప్రవృత్తి అదే. ఏదో 10 రూపాయలు వస్తుందని ఆ రోజులలో, ఈ రోజైతే వేరు. వాళ్ళు కాశీ, గయా, ప్రయాగ అట్లంతా తిరిగి వచ్చామని అనుకున్నారట. మద్రాసు నుంచి బయలుదేరారు. కథంతా వివరంగా నేను చెప్పను, క్లుప్తంగా గుర్తు చేస్తాను. దాంట్లో 5 మంది ఉన్నారట. కుటుంబం అది, ఏ బృందం కాదు, కుటుంబం. భార్య, భర్త, మరదలు, మా మరిది, వీళ్ళందరూ ఉన్నారు. నాగపూర్కి వచ్చారట. ఎవరో చెప్పారు, షిరిడీలో ఒక ఆయన సాయిబాబా అని ఉంటాడు, ఆయన దగ్గరికి పోయి బాగా డబ్బులు ఇస్తాడని చెప్పాడు. ఆయన బాగా డబ్బులు ఇస్తాడు. ఆయన ఎక్కడుంటాడు? షిరిడీలో ఉంటాడు. ఎక్కడుంటాడు? మసీదులో ఉంటాడు. అన్ని తెలుసు, కానీ డబ్బులు ఇస్తాడు కదా, పోదాం అనుకున్నాడు. ఎవరు? యజమాని. దానికి యజమాని ఉంటాడు కదా, ఆ యజమానికి డబ్బులు ఇస్తాడు కదా, ఆయన ఎవరైతే మనకి అని వచ్చాడు. చివరికి జరిగింది ఏంటంటే, ఆ యజమాని బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందంటే అతను నిజంగా నేను ఎందుకు వచ్చాను అక్కడికి అంటే, ఆయన కళలో బాబా కనిపించాడు. చాలా చక్కటి ఉపదేశం చేశాడు. అందుకని నేను క్లుప్తంగా, చాలా మంది వినుంటారు, పుస్తకాల్లో చదువుకొని ఉంటారు. మనకు నువ్వు వృత్తి చేయి, నువ్వు భజన చేయి చెప్పాడు బాబా. 2 రోజులు ఉండండి అన్నాడట. 2 రోజులు ఉంటే బాగా డబ్బులు ఇస్తారని ఇదే ధ్యాస. అందుకని ఎట్లా ఉంటుందంటే, ఆ ధ్యాస మనకు ఎంతసేపు వచ్చే డబ్బు 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 అంతే, ఇక వేరే ధ్యాస ఉండదు. అందుకనే ఒక బ్రహ్మజ్ఞానం అడగడానికి వచ్చాడట ఒక ఆయన, ఒక ధనవంతుడు, బాగా కోటీశ్వరుడు, లోభి. ఆ కథ కూడా క్లుప్తంగా చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నా అంటే, వాడి జోబిలో 250 రూపాయలు ఉన్నాయి. బాబా వాడు వచ్చినప్పుడట 5 రూపాయలు నాకు తీసుకొచ్చి ఇవ్వండి, గంట తర్వాత ఇస్తానని పిల్లవాడిని పంపించాడట. రేపు పోయి తీసుకురాపోరా, నాకు అవసరం ఇప్పుడు 5 రూపాయలు
మళ్ళా గంట తర్వాత ఇస్తానని చెప్పి పంపించాడు. వాడు లేడు, వాడు ఎక్కడికో పోయినాడు, ఇవ్వనన్నాడు, ఇట్లా 3-4 దగ్గర తిప్పాడు. ఆ బ్రహ్మజ్ఞానం అడగడానికి వచ్చిన వాడు చూస్తున్నాడు, ఏంటి బాబా నాకు తొందరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వన్నాట. అరే ఈ బ్రహ్మజ్ఞానం నీ జోబిలోనే ఉందిరా అన్నాడు. అందుకని చెప్తున్నా ఈరోజు ఈ మహాలక్ష్మి శక్తి స్వరూపమే సచ్చరిత్ర. ఏది నీ బ్రహ్మజ్ఞానం ఎక్కడుంది? నీ బ్రహ్మజ్ఞానం అంటే నీ దృష్టి, నీ ధ్యాస, అంతా అదే. ఏది? డబ్బులు. 5 రూపాయలు ఎదురుగా నేను వేరే వాడిని అడగడానికి పంపిస్తే, పిల్లవాడిని పంపిస్తే వాడిని చూసి వాడు అలసిపోతున్నాడని దిగులు పడ్డావే నువ్వు. నీ జోబు నుంచి 5 రూపాయలు తీసి నాకు ఇవ్వలేవా? ఇవ్వగలుగుతావు, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇస్తే ఇస్తాడు కూడా. అది ఇస్తే ఇస్తాడు కూడా అనేటువంటి ధ్యాస నీకు ఉంది కాబట్టి ఇట్లాంటి లోబిగా ఉండేటువంటి నీకు నేను బ్రహ్మజ్ఞానం ఇవ్వాలా? ఈరోజు నాకు పండగ ఉంది, నిజంగా ఎవడూ నన్ను బ్రహ్మజ్ఞానం అడగలేదు ఇంతవరకు, నువ్వు ఒక్కడే అడిగావు. కానీ నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వాలంటే అదే ఆ ధ్యాస పోగొట్టు ముందు. ఏది? డబ్బు అనేటువంటి దాని మీద ఈ రకంగా ధ్యాస పెట్టుకొని ఏ పని చేసినా కూడా. అందుకనే మనం ఈ కార్యం చెయ్యాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి అది ఎంతున్నాయి సార్ డబ్బులు మీ దగ్గర అంటారు. కానీ బాబా సేవలో ఉన్నప్పుడు డబ్బు కాదు, ముందు కార్యం చెయ్యాలని సంకల్పించు. నీ ఇంటితో స్టార్ట్ చేయి, నీ వంటతో స్టార్ట్ చేయి, నీ వాళ్ళతో నువ్వు స్టార్ట్ చేయి. అందుకనే నేను ఇప్పుడు చివరిగా వచ్చేస్తున్నా మీ అందరి ముందు. ఇదే జ్ఞాన మండపం ఎదురుగా ఉండే రోడ్లో జ్ఞాన మండపంలో కూడా నేషనల్ లాక్డౌన్ అయినప్పుడు కూడా జరిగింది. ఏమిటది? శ్రీరామన ఉత్సవాలు, సీతారాముల వారి కళ్యాణోత్సవం జరిగింది. నేను చెప్తున్నా అండి, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు మేమిద్దరం. ఇస్తారు ఇవ్వరు, ఎవరిస్తారో తెలియదు, ఎవరు ఇవ్వరో తెలియదు. ముందుగా మనం అన్ని కొనుక్కోవాలి. ఎట్లవుతుందండి? ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, మొదట్లో మాకు చాలా ఇబ్బంది కలిగింది. అప్పుడు మా అమ్ముంది, నా గురువు గారు. ఆమె అనేది, ఒరే ఇంట్లో ఉండే సామాను అమ్ముకోరా, బంగారం వెండి ఏదో ఉంటాయి కదా, ఎందుకమ్మా ఎవరన్నా ఏదన్నా అంటారు, ఎవరన్నా అంటే నా పేరు చెప్పు, మా అమ్మ చెప్పింది అమ్మేయమని. నిజంగా అందుకనే నేను నా గురువు అనేది ఆమె నువ్వు గురించి. అందుకని అంటే నువ్వు దేనికోసం చేస్తున్నావురా? రాముడి సేవలో చేస్తున్నావు. రాముడి సేవలో ఎంతమంది జటాయు చేసింది, పక్షి చేసింది, అదేదే చిన్న జంతువులు కూడా చేసాయి. నువ్వు చేయడానికి ఏమైంది? అడుగు నువ్వు, వాడు ఇవ్వడు, నిన్ను తిడతాడు, నీకు ఇదే పని అంటాడు, పడు, నష్టం లేదు. ఆ రకంగా ఇక్కడ ఈ జ్ఞానమండపం ఎదురుగానేమో 35 ఏళ్ళు, అంతకుముందు అచ్చుకూడాలు మేము ఉన్నప్పుడు అవి కనుక కలుపుకుంటే 42 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా, అది కూడా చెప్తున్నా, నిర్విఘ్నంగా ఏదో డబ్బులు లేక కొన్నాళ్ళు, ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడి కొన్నాళ్ళు, మాకేదో ఇబ్బంది పడి ఎక్కడ అందుకని మా ఆవిడ తరఫున వాళ్ళు ఎవరు ఏమీ ప్రమాదంలో ఏమీ కాలేదు, నా వాళ్ళు కూడా ఎవరు కాలేదు. 42 సంవత్సరాల నుంచి ఈ కార్యాన్ని ఎన్ని లక్షలు, ఇప్పుడు మొన్న కూడా 3.5 లక్షలు ఖర్చు అయింది. ఈ 2025వ సంవత్సరంలో శ్రీరామోత్సవాలు చేశాం. మీరు చూసుంటారు కొంతమంది. మరి ఇంత ఖర్చుకు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎక్కడి వచ్చాయి? ఇదంతా నేను చేసుకుంటే మరి వచ్చాయి, ఖర్చు అయ్యాయి. ఎంతమంది అన్నదానం అండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. నేను మా ఆవిడ ఇక్కడ మేడిపల్లి అవతల ఎక్కడో ఒక చోటు నుంచి ఆటోలో రావాల్సి వచ్చింది. వస్తుంటే మీ ఇల్లు ఎక్కడ సార్ అంటే నేను చెప్పాను, ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పాడు, సార్ ఇంటి దగ్గర మేము సంవత్సరానికి ఒకసారి వస్తాం సార్ అన్నారు. ఎందుకురా అని అడిగాను. ఇక్కడికి వచ్చి మేము రామనవమి రోజున భోజనం చేస్తాం సార్ అన్నారు. ఓరే నాయనో, మాకు వాడెవడో తెలియదు, వాడి కులం ఏంటో తెలియదు. వాడి పిల్లలు కూడా వచ్చి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ప్రసాదం తీసుకుందాం. ఇది ఎవరు చెప్తారండి? ఇదంతా కారణం ఏంటంటే సద్గురువు సాయి సేవలో ధనము కాదు ముఖ్యం, మనస్సులో ఉండేటువంటి నిర్మలమైనటువంటి మనస్సు ముఖ్యం. అందుకని నిర్మలమైన మనస్సే మహాలక్ష్మి అండి. అంతేగాని బాగా అలంకారాలు చక్కగా ఎన్నెన్నో చీరలు కట్టుకున్నంత మాత్రాన ఎంత ధనవంతురాలండి, ఏం ప్రయోజనం అండి? అందుకనే నువ్వు అలంకారాలు, చీరలు, ఈ రకమైన రంగులు వీటిని చూసి మోహపోవద్దు. అంతర్ముఖ స్వాధ్యాయ బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా ఆలోచించాయి. ఈ ఆభరణాలు ఈ రోజు వేసుకుంటుంది, రేపు వేసుకుందా, ఆ తర్వాత ఏమవుతుంది? ఆమె పోతుందిగా, ఏమవుతుంది? అంత శూన్యమేగా. కాబట్టి యథార్థం ఏదో అది తెలుసుకో, దాని మీదే ఆలోచించాయి. అమ్మవారు చక్కగా అలంకరింపబడాలి.
ఎవరు అంటుంటారు కొంతమంది, ఏమని, చూడమ్మా నువ్వేమో ఇన్ని రకాల ఆభరణాలు వేసుకున్నావు, ఇంత శోభాయమానంగా ఉన్నావు, మా గతి ఇట్లా అయిపోయిందని అనుకుంటుంటారు. చాలా తప్పండి, చాలా చాలా పొరపాటు. అమ్మ అట్లాగే ఉండాలి, కానీ అమ్మ అట్లాగా ఉన్న తర్వాత మనం తెలుసుకోవాల్సిందంటే, అమ్మ నువ్వు అంత చక్కగా ఉన్నావు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం, ఈ రకంగా ఆనందంగా తృప్తిగా ఉన్నాం అని ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని ఆ రకంగా మనం తృప్తిగా, భగవంతుడు ఒక లక్ష్యం, ఏంటో లక్ష్యం, అమ్మా నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలంటే, అది మంచి, అది కూడా క్షేమం, శ్రేయస్కరమైనటువంటి అనుగ్రహం ఇవ్వతల్లి అని సద్గురు సాయిబాబా యొక్క ఆ ఆలోచనలతో ఉండేటువంటి సత్యతను ఆధారం చేసుకొని మీ ముందు నేను మననం చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున ఈ మహాలక్ష్మి స్వరూపంగా సిరి సంపదలు, ధనం, వాటిలో ఉండేటువంటి తృప్తి ఎలా ఉండాలో గుర్తు చేసుకునేటువంటి విషయాన్ని మీ ముందు నేను మననం చేసుకున్నాను. రేపు మళ్ళా మనం ఈ కార్యక్రమంలో మరో విషయాన్ని గుర్తు చేసుకున్నాం. కరచరణ కృతం వా కాయం కమితం వా శ్రవణ నిమితం వా మానసం వా అపరాధం విహితమహిమితం వా సర్వమే క్షమస్వ. జయ జయ కరుణాబ్దే ప్రభో శ్రీ సాయినాథ్, శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।